రైట్ మరొక ఎక్స్క్లూజివ్ వార్త హైదరాబాద్ లో క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ టికెట్ల విషయంలో ప్రతిసారి నిరాశ ఎదురవుతోంది. ఉప్పల్లో ఈ నెల 25న బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, మే 2న రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. దీంతో టికెట్లను పేటీఎంలో నిర్వాహకులు విక్రయానికి పెట్టగా కొద్దిసేపట్లోనే మొత్తం సోల్డ్ అవుట్ అయిపోయినట్టుగా చూపిస్తోందంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోసారి ఉప్పల్ మ్యాచ్ టికెట్స్ దొరకకుండా చేశారంటూ అభిమానులు ఫైర్ అవుతున్నారు. పేటీఎంలో ఎన్ని టికెట్స్ అసలు విక్రయిస్తున్నారో యాజమాన్యం లెక్క చెప్పడం లేదంటున్నారు. బ్లాక్ లో టికెట్లు అమ్ముకుంటున్నారంటూ మండిపడుతున్నారు. మా ప్రతినిధి ప్రణీత దీనికి సంబంధించి డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. ప్రణీత, అభిమానులు డిమాండ్ చేస్తున్నట్టుగా జనరల్ గా అసలు పేటీఎంలో ఎన్ని టికెట్లు విక్రయానికి పెట్టారు అనేది ఏమైనా లెక్కపత్తా ఉంటుందా? అయితే 25న ఈ మ్యాచ్ ఉంది ఆర్సీబీతో. అయితే ప్రతిసారి ఐపీఎల్ స్టార్ట్ అయినటువంటి మొదటి మ్యాచ్ నుండి కూడా ఇదే తరహా వైఖరి హెచ్సీఏ ప్రదర్శిస్తుంది. మొదట 2 మ్యాచ్లకి సైతం కేవలం పెట్టినటువంటి అరగంట లోపే టికెట్స్ అన్ని కూడా సోల్డ్ అవుట్ అయిపోయాయి. ఈ రోజు సైతం ఈ నెల 25న ఉప్పల్ స్టేడియం వేదికగా ఆర్సీబీతో ఎస్ఆర్హెచ్ తలబడుతుంది. సో ఆ మ్యాచ్కి సంబంధించి టికెట్ సేల్స్ అన్నీ కూడా ఈరోజు ఉదయం 10 o'clockకి ఓపెన్ చేశారు. ఎగ్జాక్ట్లీ 10:10కి మొత్తం టికెట్స్ అన్ని కూడా సోల్డ్ అవుట్ అయిపోయినట్లు బోర్డు పెట్టేశారు. దీంతో చాలామంది అభిమానులు ఆన్లైన్ ద్వారా తమ ఆగ్రహాన్ని పంచుకుంటున్నారు. గతంలో సిఎస్కే మ్యాచ్తో సైతం ఇదే రీతిలో హెచ్సీఏ వ్యవహరించింది. పెట్టినటువంటి కొద్ది నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ బోర్డు పెట్టడంతో చాలామంది బ్లాక్లో టికెట్లను కొనుక్కొని స్టేడియంకి వచ్చినటువంటి పరిస్థితి. చాలా వరకు అంటే దాదాపు 30% మంది టికెట్లు లేకుండానే స్టేడియం వద్దకు వచ్చారు. అక్కడ టికెట్లు ఏమైనా దొరుకుతాయినటువంటి ఆశతో వాళ్ళందరూ కూడా స్టేడియాలకు వచ్చేసినటువంటి పరిస్థితి. అయితే ప్రతిసారి ఎందుకు ఈ పరిస్థితి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి ఎదురవుతుంది అనేటువంటిది ఇప్పుడు క్వశ్చన్ మార్క్గా మారింది. అటు ఎస్ఆర్హెచ్ యాజమాన్యం నుండి వీళ్ళకు టికెట్స్ రావడం లేదా, లేదంటే వచ్చినటువంటి టికెట్స్ని కాంప్లిమెంటరీ రూపంలో వీళ్ళు వేరే వాళ్ళకి బ్లాక్లో అమ్ముకుంటున్నారా అనేటువంటి వివరాలు కూడా బయటికి రావాల్సి ఉంది. గతంలో హెచ్సీఏ ప్రెసిడెంట్ కూడా దీనిపైన స్పందించారు. ఇక్కడ మనకున్నటువంటి కెపాసిటీ 39,000 అయినప్పటికీ టికెట్స్కు ఉన్నటువంటి డిమాండ్ మాత్రం 2 లక్షలకు పైగా అభిమానులు టికెట్ల కోసం ఎదురు చూస్తున్నారు. అందుకే డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి తొందరగా సేల్ అయిపోతున్నటువంటి వర్షన్ ఆయన చెప్తున్నారు. కానీ ఎంత డిమాండ్ ఉన్నా కేవలం ఒక 10 నిమిషాల్లోనే 39,000 టికెట్లు ఎట్లా అమ్ముడుపోతాయినటువంటిదే ఇప్పుడు అభిమానులు రైజ్ చేసినటువంటి క్వశ్చన్. దీనిపైన హెచ్సీఏ ఆన్సర్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. పదే పదే ఇటువంటి సీన్ రిపీట్ అవుతూనే ఉంది. గతంలో జింకానా గ్రౌండ్స్లో తొక్కిసలాట జరిగి దాదాపు 5 మంది తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాము. అటువంటి సిచ్యువేషన్స్ రిపీట్ కాకుండా ఉండాలంటే హెచ్సీఏ ఈ టికెట్స్ల విషయంలో ట్రాన్స్పరెన్సీ పాటించాల్సినటువంటి అవసరం ఎంతైనా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ప్రణీత డీటెయిల్స్ అందించినందుకు. సో పేటీఎంలో టికెట్లు వెంటనే అయిపోతున్నాయంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.